గల్లాంటి పట్టండి బాబు. 6 పేరు ప్రతిష్టలు విన్నారనుకోండి తమరు డంగ్ అయిపోతారండి. ఇప్పుడేం చెప్పరండి, ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారండి. 6 చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి. తాపి మీద ఒట్టండి. నీ తాపితోళ్లు పలుకు ప్రమాణాలను పక్కన పెట్టు. గాంధీ గారంతటి మర్యాదస్తుడు నేనే చూసుకున్నాను. అయ్యి బాబాయ్ ఇదేంటండి బాబు, మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేనుండగా తమరే బ్రోకర్ అయిపోయారనుకోండి మా పునాదులు కదిలిపోతాయండి. నా మాట కాదండి బాబు. ఆయన ఎవరికో మాట ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి? తమరల్లా సిమెంట్ లో బిగిసిపోయారనుకోండి నా టాపితో నేనే పొడుచుకోవాల్సి వస్తుంది. అట్టగా 2వ మాట ఉంటే చెప్పండి బాబు. 2వ మాట లేదు, 3వ మాట లేదు, మూసుకో. అదిగో గురుగారు. అయ్యి బాబాయ్ నన్ను క్షమించండి బాబాయ్. అయ్యి బాబాయ్ మీకు ఇల్లు ఇప్పించలేకపోయానండి బాబోయ్. ఆ రద్దు చెప్పిన లేదండి బాబోయ్. ఏంటో నువ్వు అనేది? నువ్వు చెప్పింది కూడా ఈ దాస్ గారి గురించేనా? మరేనండి టాపి మీద ఒట్టండి. అవునయ్యా, నేను మాట ఇచ్చింది కూడా వీరికే. పార్టీ కోరింది సిమెంటే, రేషన్ ఇచ్చింది సిమెంట్ అన్నట్టు ఈ గొడవ ఎక్కడండి బాబు? దీన్నే వాస్తులో ద్విఫలం అంటారయ్యా. ఏమంటారండి? ద్విఫలం. నువ్వు వారు కలిసి నన్నే కోరుకున్నారంటే వారి టైము బాగుంది, నా టైము బాగుందన్నమాట. వారి టైము బాగుంది, మీ టైము బాగుందండి. మధ్యలో నా టైమింగ్ ఏంటి బ్యాడ్? ఏమయ్యా, ఓనర్ సైడ్ నుంచి వచ్చారు కదండి, మా బోకరేజ్కి బొక్కండి. డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక అని నేను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి. అందుకే నేను అన్నయ్య, నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను. రాజు, నీకు నా అద్దె నెలకి 2500 ఇద్దాం అనుకున్నాను, కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే 3000 ఇవ్వాలనిపిస్తుందయ్యా. అలాగే అడ్వాన్స్ కూడా 25,000 కాదు 30,000 చేసుకో, నీకు ఏదైనా ఖర్చుకు పనికొస్తుంది. చెక్కు రాసించాను, తీసుకో. ఒక్క మాట సార్, ఈ పోర్షన్ మేము తప్పనిసరి అద్దెకిస్తున్నాం, కానీ మా ఆత్మలి గుమ్మం దాటవు సార్. ఈ ఇంటిని మీ సొంత బిడ్డలా. ఆగవయ్యా ఆగు, ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయ్యా, ఉపమానం తప్పు. నాకు మాత్రం ఈ ఇల్లు సీతా సమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటిది. బాబు నా బోకరేజ్ అండి. పోతే పోనీ పోరా. ఆగండి సార్. ఎందుకో? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి? ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాంత్రికురాలు ఉండాలి. ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్ తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజ్ లెక్చరరా? అంటే కొంపదీసి వాడు నా విలన్ అమీర్ ఖాన్ గారు కాదు కదా? అబ్బా, వాడు అమీర్ ఖాన్ కాదండి, శుద్ధ హిందూ. హిందువా? వాడు మా గుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా. కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచ ఊడి నన్నులా రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనన్నమాట. అదే మరి. ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. చెక్కుని పేసే ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా. చేతులు కలుపు. చేతులు కలపంటే చక్కలకి పెడతా ఉంటాయా? చేతులు కలపడం అంటే ఇది. ఓ ఇదా? అదనుకున్నా. పప్పి చంటి, పప్పి చంటి, నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నిజమా? ఇంకొకసారి వాయించరు? ఏమిటి వాయించేది? సాయంకాలం నుంచి చూస్తున్నాను. ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే. వెళ్ళి పడుకో. ఏమండి, మీకు సంగీతం అంటే ఇష్టంలే? ఎందుకు ఇష్టం లేదు? రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు. ఆకు మీద తేనె, దీని తీగలు తెగే వరకు వాయిస్తాను. ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం. మీ కప్పాల జన. అరే జన. ఆహా, ఎంత విరహరాసం. విరహరసమా వంకాయ పులుసా? ఎవడే వీడు? నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా? ఇదిగా నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తానా? ఎవడను పనికి మన జన. మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు లోనికి దూరతావా? నీ కీళ్ళు జన జన. ఆకు మీద తెరైపోతావా జన.
ఏమిటి? ఆగు, ఈయన మా ఆయన. ఇలాగూ పిల్ల పాప లేరు, కనీసం పసుపు కుంకాలైనా ఉండ నువ్వు. సారీ సార్, ఆకు మీ తేనండి. సారీ లేదు గీరీ లేదు. ఎవడా నువ్వు? అయ్యో, ఇతను కాలేజ్ స్టూడెంట్, మన ఇంటికి అద్దెకొచ్చాడు. అద్దెకొచ్చాడా? కాలేజీ కుర్రోళ్ళకి అద్దెకే వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా ఇల్లు నా ఇష్టం, అద్దెకే ఇస్తాను, అరువుకే ఇస్తాను. మీరు నోరు మూసుకొని వెళ్ళండి. ఆ? మూసుకుంటానే. ఇదేంట్రా? వాడు త్రిష అనే చెప్పాడు బావా, నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయనతార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని, ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును, పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం. నాకు అసలు కారే లేదు. నన్ను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్రా. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్ కి చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చేస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువిస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ దిక్కులేని శవంలా పోతాననుకున్నాను. సమయానికి అంబులెన్స్ లాగా వచ్చి కాపాడారు. ఇంకా నాకేం భయం లేదు. మీ వెచ్చని ఒళ్ళు హాయిగా ముక్కు మూస్తాను. అయ్యి బాబాయ్ పోయాడా? షడప్, ఆయన ఇంకా బతికే ఉన్నారు. పద, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా. ఏమండి, ఏంటండి? నా ఆఖరి కోరిక ఒకటి తీరుస్తారా? ఏమిటో చెప్పండి. ఇలా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవచ్చా? అయ్యో పర్లేదు, పడుకోండి. థ్యాంక్స్ అండి. మెల్లగా. అమ్మా, అబ్బా, అమ్మా. ఏమండి, నొప్పిగా ఉందా? సమ్మగా ఉంటది. హాయిగా ఒళ్ళో పడుకున్నాడు కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సరిగ్గా పోనీ. సారీ మేడం. అబ్బా, బ్రేకులే ఎక్కురా. బ్రేకులు అయితే చెప్పారుగా. అందుకనే కదా మేడం సడన్ బ్రేక్ వేశాను. సరే సర్లే పోనీ. అబ్బా, టర్నింగ్ కొట్టకరా. అలాగేనండి. సారీ అండి. పర్వాలేదు. యారా, టర్నింగ్ తిప్పొద్దని చెప్పానా? అబ్బాయి నేను ఎప్పుడు చెప్పానండి? झन झन झन